శ్రీమతి రామానుజాయ నమః 19వ పాసురానికి వచ్చాము. నీలాదేవిని లేపే ఇంకో పాసురము తాత్పర్యము చూద్దాము. గుత్తి దీపములు వెలుగుచుండగా దంతపు కాళ్ల మంచము మీద మెత్తని 5 లక్షణముల కలిగిన వాస్పుపై నీలాదేవి హృదయముపై పవళించిన విశాల వక్షస్థలము కలిగిన ఓ స్వామి, నోరు తెరిచి మాట్లాడుము. కాటుక కన్నులు కలిగిన ఓ నీలాదేవి, నీ భర్తని ఒక్క క్షణమైన విడిచిపెట్టలేక పోవుచుంటివా? లేవనిచ్చుట లేదా? ఇది నీ స్వరూపము కాదు, నీ స్వభావము కాదు. రామ్మ, మాతో రామ్మ. ప్రశ్నోత్తరాలకి వెళ్తే కుత్తు విళక్ అనే దానికి పెద్దలు చెప్పే స్వాపదేశం ఏంటి? కుత్తు విళక్ అనగా నెమ్మదీపము. నెమ్మదీపము కావలసిన చోటకి చేరుకోనటకు వీలైనది ఎక్కడికైనా పట్టుకెళ్ళొచ్చు. పూర్వాచార్యులలో స్వామి ఎంబెరుమానారులు ఆ సేత హిమాచలము పర్యంతము పర్యటన చేసి తన కాంతులను ప్రసరింపచేయుట ద్వారా ఎందరినో దిద్దుబాటు చేసినారు. కనుక కుత్తు విళక్కెరియ అనే చోట పెద్దలు స్వామి ఎంబెరుమానారులని స్వాపదేశార్థముగా చెప్తారు. ఇలా ఒకటే చోట ఉండే దీపము తూంగా విళక్ అని అంటారు. అది ఎక్కడికి వెళ్ళకపోయినా ఆ చోటలోనే ఉండి ఆచార్యులు ఎంతో మంది దిద్దుబాట్లు చేస్తారు. తిరుకోష్టియూర్ నంబిలాగా ఉండే ఆచార్యులు. తత్వం అండ్రు తగవు అండ్రు అనే దానికి స్వరూపము ఏమి? దయ చూపించుట. శ్రీ గోదాదేవి లోపల శ్రీ కృష్ణునితో కూడి ఉన్న నీలాదేవి స్వామిని తమతో చేరనివ్వడం లేదు అనే భావనతో, ఓ నీలాదేవి, నీవు దయాస్వరూపురాలివి కదా, చేతులైన మాతో కృష్ణుణ్ణి ఎందుకు కలవనివ్వట్లేదు? మాకు దయ చూపెట్టమ్మా. పురుషకార భూతగా ఉండి మాతో కృష్ణుణ్ణి ఎలాగైనా కలుపవమ్మా. నీ స్వభావం ఏమిటి? చేతనుని పరమాత్మతో కలపడమే కదా. అందుకని తత్వం అండ్రు అంటే కలవనివ్వడం లేదు, తహము అండ్రు అంటే పురుషకారము చెయ్యుట. ఈ పాసురమే నీలాతుంగ అనే తనియానికి కూడా అర్థము.